నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల మొహరింపు, రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీహిల్స్ నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ బైపోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన పార్టీలు కూడా అక్కడే మోహరించాయి. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారు అన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో గనక ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేస్తే కేసీఆర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి రోడ్ షో ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డిది. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ కూడా ప్రచారం చేయనున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఏ మేరకు ప్రచారం చేయనున్నాయి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ నుంచి కూడా సీఎంలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అసలుకి రసవత్రంగా సాగే అవకాశం రసవత్రంగా సాగుతుంది ప్రస్తుతానికైతే ప్రచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోబోతున్నారు అనేది కూడా కొంతమేరకు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా ఇటు ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక